బ్రేకింగ్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని దుబ్బవాడలో కిడ్నాప్ కలకలం రేపింది. లక్ష్మీ రాజుల 2 ఏళ్ల కుమారుడు శివను బైక్పై వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు వెళ్లారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అక్క తమ్ముళ్లు ఆడుకుంటున్న సమయంలో వచ్చి బాలుడిని కిడ్నాప్ చేసినట్లుగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్, బాలుడి కిడ్నాప్ కు సంబంధించి తల్లిదండ్రులు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేశారంటారా? అప్డేట్స్ ఏంటి? ఉదయం మెట్పల్లి పట్టణ కేంద్రంలోని ఈ దుబ్బవాడలో నివసం ఉండే వీరి ఈ 2.5 ఏళ్ల కుమారుణ్ణి ఆయన వాళ్ళ అక్క తీసుకుని వెళ్తుంటాడు. షాప్ కు వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి 2 దుండగులు ఫాలో చేసి మరీ ఎత్తుకెళ్ళినట్టుగా ఈ సీసీటీవీలో చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. అయితే వీరు బంధువులు అంటే ఇవరికే పరిచయం ఉన్నవారా? ఎందుకంటే వారి కదలికలు గమనించి వీరిని ఫాలో అవుతున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కుటుంబానికి సంబంధించి ఏదైనా కలహాలు ఉన్నాయన్నదంతా కూడా వీరు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఈ కిరాణా షాప్ వెళ్తున్నటువంటి ఆ పాపని మాటల్లో పెట్టి వారు ఆ 2 ఏళ్ల బాబు శివని వీరు బైక్ పై ఎత్తుకెళ్లడం జరిగింది. అయితే పట్టణ కేంద్రంలో ఈ సంఘటన జరగడంతో ఇక్కడ కలకలం రేగింది. పట్టపగలే ఉదయం పూటే కిడ్నాపర్లు యథేచ్ఛగా ఒక 2 ఏళ్ల బాలుని ఎత్తుకెళ్లడంతో ఇక్కడ ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే వీరికి సంబంధించినటువంటి ఫుటేజ్ దొరకడంతో వీరు గతంలో ఇటువంటి చరిత్ర ఉన్న నిందితుల దానిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఒకవైపు పోలీసులు కూడా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ కిడ్నాప్లు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ఈ పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు వీటికి సంబంధించి పక్కగా రెక్కివేసి మరి చేస్తున్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు. ఈ 2 ఏళ్ల బాలుడిని ఎటు తీసుకెళ్లారనే దానిపై కూడా ఆ సమీపంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫుటేజ్ ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.